ఐఏఎస్ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు డీజీపీకి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, అతనిపై కేసు నమోదు చేయాలని సాంబశివరావు కోరారు. ఈ లేఖను ఎంపీ రాయపాటి కుమారుడు రంగారావు, మంగళగిరి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి చిరంజీవి డీజీపీ కార్యాలయంలో శాంతి భద్రతల డీజీ హరీష్ గుప్తాకు అందజేశారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఉన్నతాధికారుల్ని కించపరిచే విధంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావులపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమాజంపై ప్రభావం చూపే అవకాశముందని రాయపాటి తెలిపారు. ఇంతవరకు విజయసాయిరెడ్డి ఆ పార్టీ అధినేత జగన్ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామని చెప్పలేదని గుర్తు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన విజయసాయిరెడ్డి జగన్పై ఐపీసీ సెక్షన్ 504, 505 1B బెదిరింపులకు పాల్పడినందుకు 506(2), 124A, 307 RW, 511 సెక్షన్లతో పాటు ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 500 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని రాయపాటి డీజీపీకి విజ్ఞప్తి చేశారు.